5 ఏళ్ల తర్వాత తొలిసారిగా రైలు ఛార్జీలు పెరగబోతున్నాయి. రైల్వే టికెట్‌దారులు స్వల్పంగా పెంచేందుకు రంగం సిద్ధమైంది. జూలై 1 నుంచి ఇవి అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయట. 2013, 20లో చేసిన సవరణతో పోలిస్తే ఈసారి పెంపు నామమాత్రంగానే ఉండొచ్చని చెప్తున్నారు. మెయిల్ ఆర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ తరగతుల మీద కిలోమీటర్‌కు 1 పైసా, ఏసీ తరగతుల మీద కిలోమీటర్‌కు 2 పైసలు చొప్పున పెంచొచ్చట. సాధారణ సెకండ్ క్లాస్‌లో 500 కిలోమీటర్ల లోపు ప్రయాణాలకి టికెట్ రుసుము మారదు. అంతకంటే ఎక్కువ దూరం వెళ్లే వాళ్ళకి మాత్రం కిలోమీటర్‌కి 1/2 పైసా చొప్పున పెంచే అవకాశం ఉంది. సబర్బన్ రైళ్లకి నెలవారీ సీజన్ టికెట్ తీసుకునే వాళ్ళకి ఎట్లాంటి పెంపు ఉండదు. 2020 జనవరి 1న రైలు ఛార్జీలు చివరిసారిగా కిలోమీటర్ ప్రాతిపదికన పెరిగినాయి. తరగతులను బట్టి కిలోమీటర్‌కు 1 పైసా నుంచి 4 పైసల వరకు పెంచారు. అంతకుముందు 2013లో అన్ని తరగతులకు పెంపు వర్తింపజేశారు. ప్యాసింజర్ రైళ్లలో సెకండ్ క్లాస్‌కి కిలోమీటర్‌కు 2 పైసలు, మెయిల్ ఎక్స్‌ప్రెస్‌లో 4 పైసలు, స్లీపర్ క్లాస్‌కి 6 పైసలు చొప్పున అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ దిగిపోయే ముందు పెంచింది. వీళ్ళొచ్చిన తర్వాత పైసా చొప్పున పెంచుకొచ్చారు. ఇప్పుడు సెకండ్ ఏసీకి 6 పైసల వంతున, మిగతా ఏసీ తరగతులన్నీ 10 పైసలు చొప్పున అప్పట్లో పెంచారు.